ఆగమ్మా కిషోర్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే టెంపో కొనసాగిస్తూ ఎక్కడొక్కడ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఈ గంజాయి డ్రగ్స్ ప్రధానంగా ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క డీజీ గారు, ఎస్పీ సారు అందరూ కూడా, సీఎం గారు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. దీనిలో భాగంగానే పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మేము మన ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే గంజాయి అమ్ముతున్నారో లేకపోతే గంజాయి విక్రయాలు జరుగుతూ ఉన్నాయో దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం మాకు ఈ గంజాయి అమ్ముతూ ఉన్నారు అనే సమాచారం రావడంతో వెంటనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి మన సీతారాంపురం కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయికి తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో వెంటనే మా యొక్క సిబ్బంది అయిన ఎస్ఐ గారు కిషోర్ బాబు గారు అండ్ మా యొక్క సిబ్బంది ఏఎస్ఐ సురేష్, రసూల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ విజయ్, కానిస్టేబుల్ అనిల్ ఇంకా ఇతర సిబ్బందిని తీసుకుని సదరు ప్రాంతానికి ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ముందుగా ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఎంఆర్ఓ గారిని ప్లస్ వాళ్ళ యొక్క సిబ్బంది విఆర్ఓ గారిని కూడా సదరు ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసరికి కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒక వైట్ బ్యాగ్స్ పెట్టుకుని ఆ ప్రాంతంలో కూర్చుని ఉన్నారు. మమ్మల్ని మా యొక్క పోలీస్ జీపుని చూసి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు వాళ్ళని అక్కడే విచారించడం జరిగింది. ఎందుకు పోలీస్ జీపుని చూసి మా జీపుని చూసి పారిపోతున్నారని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే, సార్ మా దగ్గర ఉన్న సంచుల్లో గంజాయి ఉంది, మమ్మల్ని పట్టుకుంటారేమోనని చెప్పేసి ఇక్కడ నుంచి పారిపోతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో చూసినట్లయితే అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు చూసినట్లయితే వారిలో మొదటి వ్యక్తి రావిపాటి జగదీష్, వాళ్ళ నాన్నగారి పేరు సాంబశివరావు, 27 సంవత్సరాలు, కమ్మ కులము, తాళూరు మండలం శివరాంపురం గ్రామం. నెక్స్ట్ రెండో వ్యక్తి వచ్చేసి పొదిలి నరసింహారావు, సన్ ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు, 35 సంవత్సరాలు, పొదిలి గ్రామం, క్యాస్ట్ బై రజిక. నెక్స్ట్ మూడో వ్యక్తి వచ్చేసి గోరంట్ల ఏడుకొండలు, సన్ ఆఫ్ వీరయ్య, 55 సంవత్సరాలు, కులం యాదవ, కుందూరు గ్రామం, సంతమాగులూరు మండలం. నెక్స్ట్ మేడికొండ రంగా, సన్ ఆఫ్ రంగయ్య, 43 సంవత్సరాలు, ఎస్సీ. ఇది వచ్చేసి దేవుడి మాన్యం, బాపట్ల టౌన్, బాపట్ల జిల్లా, ప్రస్తుతం ఈపురపాలెంలో ఉంటా ఉన్నాడు. వీళ్ళు నలుగురు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజాయి ఉందో ఆ గంజాయిని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది సార్. దీనికి గాను ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళని విచారించడం జరిగింది. వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా అని చెప్పేసి వీళ్ళని విచారించిన సమయంలో వీళ్ళల్లో చూసినట్లయితే మనకి ఈ మధ్యకాలంలో ఒక 20 డేస్ బ్యాక్ మనకి ఏనుగు చెట్టు దగ్గర ఒక ముసలామిని కుట్టి ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది. అది మన పట్టణంలో సెన్సేషన్ సృష్టించిన ఒక కేసు. దాని గురించి కూడా ఈ వీళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి దీంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అతను చూసినట్లయితే ఎవరైతే రావిపాటి జగదీష్ అనే వ్యక్తి
ఇక్కడ మన ఏనుగు చెట్టు దగ్గర జరిగిన నేరంలో ముద్దాయి. ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆ ముసలావిడిని హౌస్ రెంట్కి ఆ ముసలావిడ ఏం చేసిందంటే టూలెట్ బోర్డు పెట్టింది. తనకు ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు రెంట్కి ఇస్తానని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టడం జరిగింది. ఆ టూలెట్ బోర్డుని చూసి నేను రెంట్కి వస్తానని చెప్పేసి ఆ ముసలావిడిని మాయమాటలు చెప్పి ఇల్లు చూపించే సమయంలో ఆమె ఇది వంటగది, ఇది బెడ్రూమ్ అని చెప్పేసి చూపిస్తున్న సమయంలో వెనక నుంచి రాయితో కొట్టేసి ఆవిడ తల మీద రాయితో కొట్టి ఆ మెడలో ఉన్న చైన్ని లాక్కుపోవడం జరిగింది. ఇతను ఇదే కేసు కాకుండా ఇంతకుముందు ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒకళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుపోయిన కేసులో ముద్దాయి. అంతేకాకుండా మనకి జూన్ నెలలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పిల్లవాడిని కొట్టి ఆ పిల్లవాడి మెడలో ఉన్న చైన్ లాక్కుపోయిన కేసులో కూడా ఇతను ముద్దాయి. ఈ రావిపాటి జగదీష్ అనే అతను. ఇతను వచ్చేసి మొన్న జూన్ నెలలో రిమాండ్ మన ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెట్టడం జరిగింది. జూలై 27న రిలీజ్ అయ్యి మళ్ళా ఆగస్టు 5న మళ్ళా ఈ ముసలావిడిని కొట్టి ఈ నేరం చేయడం జరిగింది. అతను మళ్ళీ ఈ గంజాయి కేసులో మనకి చిక్కడం జరిగింది. అతను విచారించినప్పుడు ఏదైతే తను చేసిన రాబరీ నేరం, ఏదైతే ముసలావిడిని కొట్టి ఆవిడ బంగారు ఆభరణాలు లాక్కుపోయిన కేసు కూడా తను ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా తను తీసుకెళ్ళిన ప్రాపర్టీ ఎక్కడ పెట్టినామని చెప్పేసి అడిగిన సమయంలో తను మేదరమెట్ల యూనియన్ బ్యాంక్లో తన పేరుతో ఉన్న అకౌంట్లో ఈ బంగారు చైన్ని తాకట్టు పెట్టి బంగారు చైన్ని అక్కడ పెట్టి 2,60,000 రూపాయలు బ్యాంకులో నుంచి తీసుకున్నాడు. ఆ తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో తన విలాసాలకు వాడుకుని దాంట్లో కొంత అమౌంట్తో ఈ గంజాయి అనేది కొనడం జరిగింది. నెక్స్ట్ రెండో వ్యక్తి పొదిలి నరసింహారావు. ఇతను చూసినట్లయితే ఇతను తెలుగు రాష్ట్ర ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 92 కేసుల్లో ఇతను ముద్దాయి. 92 దొంగతనాల కేసుల్లో ఇతను ముద్దాయి. అవి బైక్ అఫెన్సులు కావచ్చు, టెంపుల్ అఫెన్సులు కావచ్చు, అన్ని రకాలైన నేరాల్లో ఇతను సుమారు 92 కేసుల్లో ముద్దాయి. నెక్స్ట్ 3 గోరంట్ల ఏడుకొండలు. ఇతను చూసినట్లయితే రైతులు మన పొలాల దగ్గర కాలువల పైన పెట్టుకున్న మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల దొంగతనం చేసిన కేసుల్లో సుమారు 6 కేసుల్లో ఇతను ప్రధాన ముద్దాయి. నెక్స్ట్ మేడికొండ రంగా ఇతను ఏవైతే సెల్ ఫోన్లు, బ్యాగ్స్, బస్టాండ్లో ఏమైనా బ్యాగ్స్ కనపడితే ఆ బ్యాగ్స్, లేకపోతే ఏమైనా షాపుల్లో ఇవి ఓపెన్ చేసి ఉంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధాన ఇది. ఇతని పైన కూడా సుమారు 16 దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వీళ్ళు నలుగురు ఎక్కడ పరిచయం అంటే వీళ్ళు ఆయా కేసుల్లో రిమాండ్లో ఉన్న సమయంలో వీళ్ళు జైల్లో పరిచయం అయినారు. జైల్లో పరిచయం అయ్యి ప్రదాకా మనం దొంగతనాలు చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఏదో ఒక సమయంలో మనం పోలీసు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ ఏదైతే మనం దొంగతనం చేసిన ప్రాపర్టీ ఏదైందో మళ్ళీ అది రికవరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీనిలో ఆలోచించుకొని కొంచెం ఇటు విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది, అది కొంచెం మనం తక్కువ రేటు కొనేసి ఇటు పక్క వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకొని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఈ గంజాయి కొని ఇక్కడ మన ఒంగోలుకు తీసుకురావడం జరిగింది. ఆ ఒంగోలుకు తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ గంజాయి తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అధిక లాభాలకు అమ్ముకుందామన్న ప్రధాన ఉద్దేశంతో మన ఒంగోలుకి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో, మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని అటాక్ చేసి వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ఎదుట హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ కేసులో ఎవరైతే ఈ గాంజా కేసులో కానీ ప్లస్ ఈ రాబరీ కేసులో కానీ ఈ చేంజ్ ప్రతిభా పాఠవాలు కనపరిచారో సురేష్ గారు, నా కిషోర్ బాబు, ఎస్ఐ కిషోర్ బాబు అండ్ ఏఎస్ఐ సురేష్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుల్ అనిల్